జిల్లా నిన్నపురంలో ముదిరాజ్ సంఘాలు అయితే సీతక్కని కలవడం జరిగింది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారు మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి ఈరోజు నిర్మల్ జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 63 ఎకరాల 11 గుంటల భూమి మరి గత తరతరాల నుండి ముదిరాజులకు వారసత్వంగా ప్రభుత్వమే మరి గతంలో కేటాయించినప్పటికీ మరి దాంట్లో ఇతరులు అన్యక్రాంతంగా చొరబడడం, ఇతరులకు కేటాయించడం, మరి మెడికల్ కాలేజు నిర్మాణం చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు రాష్ట్రంలోనే పెద్ద సంఖ్య కలిగినటువంటి ముదిరాజులకు నిర్మల్ జిల్లాలో కేంద్రంలో మరొక గుంటెడు భూమి కూడా లేనటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కులానికి సంబంధించినటువంటి భూమిని కులానికి కేటాయించినట్టయితే మరి బాగుంటుంది. అక్కడ వాళ్ళు సంబంధించినటువంటి మరి కళ్యాణ మండపం కావచ్చు, లేకపోతే నివాసకు సంబంధించినటువంటి, లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మరి ఆ భూమిని వాళ్ళకే కేటాయించాలంటున్నాం. మెడికల్ కాలేజ్ రావడం అనేటువంటిది మరి నిర్మల్ జిల్లాకి ఎంతో గర్వకారణం. కానీ మరి మెడికల్ కాలేజ్ అక్కడ కడితే చాలా ఇబ్బందిగా గురయ్యేది ముదిరాజులు మాత్రమే. మెడికల్ కాలేజు మరి ఎక్కడైనా కట్టవచ్చు. మరి నిర్మల్లో అనేకమైనటువంటి భూములు ఉన్నాయి. మరి ఈరోజు సెంటర్ ప్రైమ్లో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలుగా జీవనాధారంగా ఉన్నటువంటి ఆ భూమిని మరి దారాదత్తం చేసినటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరి ఈరోజు మరి అధికారులు కావచ్చు, మరి ఈరోజు ఉన్నటువంటి అనధికారులు, మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరంతా కూడా చొరవ తీసుకొని ముదిరాజులకు కేటాయించినటువంటి భూమిని ముదిరాజులకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఉదయం 9 గంటల నుండి మరి గౌరవనీయులు మంత్రి గారిని కలవాలని ఒక దాదాపు 200 పైచిలకు మహిళలు తర్వాత పురుషులు అందరూ కలిసి మరి వెయిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ వారు మరి ఇంతసేపటికి కూడా కలవకపోవడం అనేటువంటిది తీరక మరి లాస్ట్కి వస్తే మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి మరి కలెక్టరేట్కి వచ్చి మరి రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరి స్పందన అనేటువంటిది త్వరితగతిన, లేకపోతే ముదిరాజులంతా కూడా మరి పూర్తి రిలే నిరాదీక్షలు కావచ్చు, ఆమరణ నిరాదీక్షలు కావచ్చు చేయడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి సానుకూలంగా మరి అందరికీ మంచి పనులు చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు ఎల్లిటి మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే డిసిసి అధ్యక్షులు మరి శ్రీరావు గారు కావచ్చు, అందరూ మరి టీఆర్ఎస్ ప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. వీరితో పాటు అన్ని కుల సంఘాలు కూడా, అది ముదిరాజులకు చెందినటువంటి పేరే భీమన్న గుట్ట కాబట్టి దాన్ని వాళ్ళకి కేటాయించాలని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ ప్రజాప్రతినిధులకు, కుల సంఘ నాయకులందరూ కూడా వేడుకునేది ఏంటంటే మీరందరూ కూడా దయచేసి మాకు కేటాయించినటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ భూమిని మాకే కేటాయించి మా కులాన్ని ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెళ్తున్నటువంటి భీమన్నను ఆ క్షేత్రాన్ని మరి డిస్టర్బ్ కాకుండా చూసి అది మాకే కేటాయించినట్టయితే మరి దాంట్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అభివృద్ధి కూడా ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని మరి దానికి కావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి దీన్ని ప్రభుత్వము త్వరితగతిన చేస్తుందని కోరుతా ఉన్నాం. లేనట్టయితే ఇందాకని చెప్పినాను పూర్తిగా మరి దాన్ని ఒక ఉధృతమైపోయి మరి ఈ పరిస్థితి రానియకుండా ఈరోజే దాదాపు ఒక 300 పైచిలకు మంది రావడం జరిగింది. మహిళలు పురుషులు అంతా కలిసి 250 నుంచి 300 పైచిలకు ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నారు. మేడం కోసం చూస్తున్నారంటే మరి ఎంత తీవ్రతను అర్థం చేసుకోవాలని చెప్పి దీన్ని త్వరలో మరి దీనికి ముగింపు పలకాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి అందరికీ కూడా ఈ సందర్భంగా మరి వివిధ ప్రాంతాల నుంచి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి మా ముదిరాజ్ సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
సేవ్ భీమన్నగుట్ట, సేవ్ భీమన్నగుట్ట, భీమన్నగుట్టను పరిరక్షిద్దాం, భీమన్నగుట్టను పరిరక్షిద్దాం. జై ముదిరాజ్. సేవ్ భీమన్న గుట్ట అనే నినాదంతో ఈరోజు జిల్లా కేంద్రమైనటువంటి ముదిరాజ్ బంధువులందరూ కూడా ఉదయం నుంచి పరితపిస్తూ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే ఐక్యత ఎల్లవెల్ల చాటాలని, ఇదే ఐకమత్యంతో ఆ యొక్క భీమన్న గుట్టని సాధించుకోవడంలో ప్రతి ఒక్క ముదిరాజ్ బంధువు తన వంతుగా సమయాన్ని కేటాయించాలని, కేటాయించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మంత్రి గారిని కలిసి వినతిపత్రం అందించడంలో అయిపోకుండా వారు సానుకూలంగా స్పందించకుంటే ఖబర్దార్ మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. రేపు జరగబోయే పరిణామాలకు ఈ యొక్క ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు ప్రణాళికను సిద్ధం చేసుకొని మా హక్కుల కోసమై మేము దేనికైనా సిద్ధం కాబట్టి మా యొక్క హక్కులని మీరు గమనించి మమ్మల్ని పిలిచి మా యొక్క స్థలాన్ని మాకు కేటాయించాలని, బేషరత్గా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని మీరు మంచి ప్రాంతానికి తరలించి విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అక్కడ చెరువు ఉన్నది, గుట్ట ఉన్నది కాబట్టి వన్యప్రాణులకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ బేషరత్గా ఆ యొక్క కాలేజీని అక్కడి నుంచి తరలించి మా యొక్క ముదిరాజుల స్థలమైనటువంటి ఆ యొక్క భీమన్న గుట్టను ముదిరాజులకి కేటాయించి మాకు న్యాయం చేయాలని, న్యాయం చేయని పక్షంలో మేము రిలే నిరాహార దీక్షకు కూడా మేము పూనుకుంటామని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాము. ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడం కాబట్టి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులందరూ కూడా ఇది మన అందరిది కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి ముదిరాజుల గుట్టను ముదిరాజులకు దక్కే విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ సమయానికి కేటాయించాలని, ఏ పిలుపునిచ్చినా కానీ ముదిరాజులందరూ కూడా ఇలాగే ఐక్యంగా చేయి కలిపి ఆ యొక్క భీమన్న గుట్టని సాధించుకొని భీమన్న యొక్క అనుగ్రహాన్ని మనము తీసుకోవడంలో ప్రతి ఒక్క ముదిరాజు సహకరించాలని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.